గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కరీంనగర్లోని రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మైత్రి ఛానల్ మీకు ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. లెట్స్ వాచ్ ఇట్. ప్రస్తుతం మనం కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తా వద్ద ఉన్నాం. ఇది జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారి. కరీంనగర్ నుండి జగిత్యాలకు ఈ రోడ్డు గుండా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ మొత్తం గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ చాలా గత 2 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గుంతలమయం కావడంతో ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఇక్కడ స్థానికంగా ఉండేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రిళ్ళ సమయంలో మాత్రం ఇటుగా వచ్చే ప్రయాణికులు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ గుంతలమయం ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు అక్కడ ఒక డైవర్షన్ ఒక బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే తెలియని వాళ్ళు ఈ గుంతల్లో పడి చాలామంది ప్రమాదాలకు గురైనారు కూడా అని కూడా ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక మనతో పాటు కొంతమంది స్థానికంగా ఉండే ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుంతలు ఎప్పటి నుండి ఉన్నాయి, అధికారులకు చెప్తే ఏమంటున్నారు, ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయా? రేకుర్తి అంబేద్కర్ చౌరస్తా నుండి కొద్దిగా ముందుకెళ్తే జగిత్యాల, కరీంనగర్ నుండి జగిత్యాల ప్రధాన రహదారి. ఇప్పుడు ఒక 2-2.5 సంవత్సరాలుగా ఈ యొక్క గుంతలు పడిపోయినాయి. అంబేద్కర్ బొమ్మ నుండి రేకుర్తి బ్రిడ్జి వరకు సెంట్రల్ లైటింగ్ కొరకు కార్పొరేషన్ అయింది కాబట్టి ఏవడం కొరకు తవ్వడం జరిగింది. తవ్విన తర్వాత అనేక ప్రమాదాలు జరిగినాయి, చాలామంది పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత కొద్దిగా రోడ్డును మరమ్మతు చేశారు. తర్వాత ఇది యథావిధిగా ఈ గుంతలు పడిపోయి ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు డైవర్షన్ బోర్డు ఏర్పాటు చేశారు. అటు జగిత్యాల నుండి వచ్చే ప్రజలకు కానివ్వండి, ఇటు కరీంనగర్ నుండి వచ్చే ప్రజలకు కానివ్వండి, 2 వాహనాలు ఒక్క దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది. ఒకవేళ పెద్ద భారీ వాహనాలు స్పీడ్గా వస్తే ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. మరి కరీంనగర్ జిల్లా అధికారులు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, వాళ్ళ ఏసీపీలు, డీలు, ఏఈలు వీళ్ళంతా కరీంనగర్లో ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల కుర్చీలకు పరిమితం అయిపోయారు. నెల జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళకి అసలు ప్రజా సమస్యలు పట్టి లేదు. ఈ ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి పోవడానికి మరి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఇప్పుడు వెంటనే స్పందించి ఈ రోడ్ల భవనాల శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలని, ఈ రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని నేను ప్రజల తరఫున, మా రేకుర్తి ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ పక్షాన మరి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, మరి అదేవిధంగా మరి ఈ సంబంధిత అధికారులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గత 4-5 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కదా, మోకాళ్ళ లోతు గుంత ఉంది ఇక్కడ. సో మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. సో ఈ 4-5 నుంచి ఏమైనా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? బండ్లు వచ్చి పడిపోతున్నారు. పడిపోవడం వల్ల లేచి భారీ వాహనాలు రాకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలే. కానీ ఏదైనా ఇట్లాంటి వాహనాలు వచ్చినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఇక్కడికి రావాలంటే భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఇది ముదిరాజు కాలనీకి, గౌడ్స్ కాలనీకి ఈ మూల తిరిగేటువంటి మూల మలుపు. మళ్ళీ ఇక్కడ ఈ మూల మలుపులో మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రమాదాలు నిరంతరం జరుగుతున్నాయి. చిన్న వెహికల్ వాళ్ళు, ఆటో వాళ్ళు పడిపోతూ ఉన్నారు, లేపుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలని రేకుర్తి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూశారు కదా, మొత్తానికైతే పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద గుంతలు ఏర్పడినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. అసలే ఇది వర్షాకాలం ప్రారంభమైంది. గత 4-5 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈ జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారి నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు పోతున్నాయి. ఇక్కడ రేకుర్తి చౌరస్తాల నుంచి కూడా ఇటు ముద్రాజుల కాలనీ, ఇటు చాలా రకాల కాలనీలు ఉన్నాయి. మూల మలుపు నుంచి పోదామంటే సో ఇక్కడ ఒక మోకాళ్ళ లోతు వరకు గుంత ఏర్పడింది. కాకపోతే ఈ గుంతను మాత్రం ఏ ఒక్క అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగి చాలామంది గాయాలైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ ఒక గుంతలను మొత్తం పూడ్చివేసి ఇక్కడ రోడ్లను బాగు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.